టాలీవుడ్లో వైవిధ్యమైన కథలను ఎంచుకోవడంలో మన కార్తికేయ, నిఖిల్ సిద్ధార్థ్ స్టైలే వేరు. లాంగ్ గ్యాప్ తర్వాత ఈ యంగ్ హీరో ఇప్పుడు ఒక భారీ పీరియడ్ యాక్షన్ డ్రామాతో మన ముందుకు వస్తున్నారు. అదే స్వయంభూ. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్లో నిఖిల్ చాలా ఎమోషనల్ అయ్యారు. కార్తికేయ 2 లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత దాదాపు 2 ఏళ్ల గ్యాప్ తీసుకోవడం వెనుక ఉన్న కారణాన్ని ఆయన రివీల్ చేశారు. నేను 2 ఏళ్లు ఎవరికీ కనిపించలేదు, కానీ నా కోసం మీడియా ప్రేక్షకులు వెయిట్ చేశారు. హ్యాపీ డేస్ వచ్చి 19 ఏళ్లు అవుతోంది. ఇది నా 22వ సినిమా. కార్తికేయ 2 కంటే అద్భుతమైన సినిమా ఇవ్వాలనే కసితో ఒళ్ళు దగ్గర పెట్టుకుని భయపడుతూ చేసిన సినిమా ఇది అంటూ నిఖిల్ తన జర్నీని గుర్తు చేసుకున్నారు. అయితే స్వయంభూ అసలు కథేంటి? నిఖిల్ ఈ సినిమాలో ఒక రాజుగానో డాన్గానో కనిపించడం లేదు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే ఇది ఒక అండర్ డాగ్ కథ. 1000 ఏళ్ల క్రితం మన రాయలసీమ ప్రాంతంలో జీవించిన కృష్ణ అనే ఒక సామాన్య కుర్రాడు రాజ్యాలను శాసించే స్థాయికి ఎలా ఎదిగాడు అనేది ఈ సినిమా పాయింట్. చరిత్ర పుస్తకాల్లో మనం చదువుకుని ఎవరికీ తెలియని ఒక యోధుని వాస్తవ కథను ఈ సినిమాలో చూడబోతున్నాం. చివరిగా నిఖిల్ ఒక మాట చెప్పారు. ఈ టీజర్ కేవలం ఒక ఇంట్రడక్షన్ మాత్రమే. అసలు కథలో ఎన్నో ట్విస్టులున్నాయి. స్వయంభూ చూశాక నిఖిల్ మావాడు అని మీరు గర్వంగా చెప్పుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. మరి ఈ అండర్ డాగ్ విజువల్ వండర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. ఈ టీజర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.